జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మాల్దీవ్స్ కి సంబంధించి మరొక కీలకమైనటువంటి పరిణామం కనిపిస్తోంది. మాల్దీవ్స్ అండ్ చైనా మధ్య ఒక రక్షణపరమైనటువంటి ఒప్పందం జరిగింది, డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగింది. సో దీనికి సంబంధించి మిలిటరీ అగ్రిమెంట్ జరిగింది ఇద్దరి మధ్య. బేసికల్లీ మాల్దీవ్స్ మన సైన్యాన్ని బయటకు పంపించడం కోసం అక్కడ మహమ్మద్ మొయిజు ఏదైతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆయన దాని మీదనే వాయిస్ రేజ్ చేశారో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. చైనా తొత్తు అనేది మనం మొదటి నుంచి అనుకుంటున్నదే. సో భారత సైన్యాన్ని పంపించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు చైనాతో మిలిటరీ అగ్రిమెంట్ చేసుకోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అండ్ మిలిటరీ అగ్రిమెంట్ ఉద్దేశం ఏంటి, వివరాలు ఏంటి చెప్పండి. నెంబర్ 2, మొయిజు ఒక కామెంట్ చేశారు ఈ వీక్ లోనే, జనవరిలో చేసిన కమెంట్ ఇది, యాక్చువల్లీ ఇప్పుడు కాదు. నో కంట్రీ హ్యాడ్ ద లైసెన్స్ టు బుల్లీ us అని ఆయన మాట్లాడారు. అంటే బేసికలీ పరోక్షంగా భారత ప్రభుత్వాన్ని అంటున్నాయి. దానికి జయశంకర్ గారు రిప్లై ఇచ్చారు ఒక సందర్భంలో, అది బిగ్ బుల్లీస్ డోంట్ ప్రొవైడ్ $4.5 billion ఎయిడ్ అని. సో భారత ప్రభుత్వం $4.5 billion ఎయిడ్ వాళ్ళకి ఏదైతే ఇచ్చిందో అలా ఇచ్చిన వాడు బుల్లి ఎట్లా చేస్తాడని చెప్పేసి ఆయన అన్నారు. రైట్, అంటే టెన్షన్స్ ఇంకా రైజ్ అవుతున్నట్టుగానే కనబడుతోంది. సో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, మన ప్రయత్నాలు మనం చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లక్షద్వీప్ లో మనము నావల్ బేస్ ఏర్పాటు చేయడం కావచ్చు. సో ఒకసారి దీనంతా ఎట్లా అర్థం చేసుకోవాలి, ఒకసారి ఆ మాల్దీవ్స్ అండ్ చైనా మధ్య జరుగుతున్నటువంటి ఒప్పందాలు అండ్ భారత ప్రభుత్వం చూస్తున్న తీరు గురించి విశ్లేషిస్తారా? మాల్దీవ్స్ లో 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి ఇస్లామిక్ రాడికలైజేషన్, భారత వ్యతిరేకమైనటువంటి హిందూ వ్యతిరేకమైనటువంటి శక్తులు గణనీయంగా పెరిగారు. రెండవది, ఇన్ఫాక్ట్ యాక్చువల్గా మాల్దీవ్స్ నుంచి మెయిన్ ల్యాండ్ భారతదేశం మీద దాడులు జరగవచ్చు అని చెప్పి మనకు ఇంటెలిజెన్స్ న్యూస్ వస్తున్నాయి. గతంలో 2-3 అటువంటి కేసులు మనం ట్యాకిల్ చేయగలిగినాం, వాళ్ళని ఐసీస్లో అరెస్ట్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయగలిగినాం మనం. అలాగే శ్రీలంకలో జరిగినటువంటి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ప్రాంతంలో ఆ సమయంలో జరిగినటువంటి బాంబులకు కూడా మాల్దీవ్స్ నుంచి లాజిస్టిక్స్ వచ్చాయని మనకు తెలుస్తుంది. సో ఒక విధమైన రాడికలైజ్డ్ ఇస్లామిక్ పాపులేషన్ అక్కడ తయారవుతుంది. రెండవది, ఆపోజిషన్ పార్టీ యమీన్ పార్టీ కంప్లీట్గా చైనా కొనుక్కోవడంతో వాళ్ళు చాలా ధనం విపరీతంగా వెచ్చించి ఈ ఇండియా అవుట్ క్యాంపెయిన్ చేసి వాళ్ళు గెలిచారు. అప్పుడు గెలిచినప్పుడు మొయిజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మా సార్వభౌమత్వాన్ని మేము కాపాడుకుంటాము, భారత సైన్యాన్ని మనం ఇక్కడి నుంచి పంపించేసినా కానీ కూడా వేరే దేశ సైన్యాన్ని ఇక్కడ తీసుకురాము అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా మన సైన్యం, సరే మీకు సైన్యంతో ఇబ్బంది ఉంది, మేము సివిలియన్స్ పంపిస్తామని మనం సివిలియన్స్ పంపించాం. సివిలియన్స్ని పంపించినా కానీ కూడా కమాండ్ వాళ్ళ చేతిలో పెట్టుకున్నట్టు ఆర్డర్స్ పాస్ చేశారు. తర్వాత ఇప్పుడు చైనీస్ ఆర్మీ వచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేలాగూ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు. అంటే గతంలో ఆయన చెప్పిందే ఆయనే దాన్ని ఉల్లంఘించడం అనేది చూస్తున్నాం. సో భారతదేశానికి మనకు తప్పకుండా ఒక విధమైన ముప్పు ఉన్నది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. చైనా మన వాకిట్లో వచ్చి కూర్చున్నది, ఆల్రెడీ శ్రీలంకలో వచ్చింది, గ్వాదర్లో ఉన్నది, ఇప్పుడు ఇక్కడికి వస్తున్నది. అలాగే బంగ్లాదేశ్ కూడా గణనీయంగా వాళ్ళు సప్లై చేస్తున్నారు, చాలా ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్నారు. సో మనల్ని చుట్టుముట్టే ప్రయత్నం చైనా ఎప్పుడు చేస్తుంది. ఒకసారి ఇక్కడ మన జయశంకర్ గారిని ఈ విషయంలో అడిగితే కనుక, కాంపిటీషన్లు ఇవన్నీ సహజమే, దానికి భయపడవలసినటువంటి పరిస్థితి లేదు, మేము భయపడేటువంటి వాళ్ళం కాదు, వాళ్ళు చేసేది చేయనియండి, మేము చేసేది మేము చేస్తామని చెప్పడం మనం విన్నాము. మనం ఏం చేసాము, లక్షద్వీప్లో గతంలో ఉన్నటువంటి నేవీ బేసు, ఎయిర్ ఫోర్స్ బేస్ కాకుండా ఇంకా ఇప్పుడు అదనంగా పెట్టాం మనం. ప్రస్తుతానికి జటాయు అన్న పేరుతోటి ఒక కొత్త నేవల్ బేస్ ఒకటి కడుతున్నాం మనం. సో ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ లిజనింగ్ పోస్ట్స్ ఉంటాయి, హై టెక్నాలజీ మన కమ్యూనికేషన్ డివైసెస్ ఉంటాయి. చైనీస్ షిప్లు ఏం చేస్తున్నాయి, వాళ్ళ సబ్మెరీన్స్ ఏం చేస్తున్నాయి, వీళ్ళందరినీ పసిగట్టగలిగినటువంటి టెక్నాలజీ మనం అక్కడ డిప్లాయ్ చేయబోతుంది. ఒకవేళ చైనా అక్కడ ఎటువంటి దుందుడు చర్యలు చేసినా కానీ కూడా వాళ్ళని కౌంటర్ చేయడానికి మనం వాళ్ళకి దగ్గరలో మాల్దీవ్స్కి 50-100 కిలోమీటర్ల దూరంలోనే మనం కూడా డిప్లాయ్ చేస్తున్నాం. కాబట్టి మనం దాని గురించి భయపడేటువంటి పరిస్థితి లేదు. మాల్దీవ్స్ నిర్ణయించుకోవాలి రేపటి రోజు వాళ్ళకి ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఈ రోజు గత నెలలో వచ్చినటువంటి ఫిబ్రవరిలో వచ్చినటువంటి డేటా ప్రకారం భారతదేశం 6వ స్థానానికి పడిపోయింది. మాల్దీవ్స్లో వెళ్తున్నటువంటి టూరిస్టులు నంబర్ 1 స్థానంలో చైనా వచ్చింది. మరి చైనీస్ వస్తే అక్కడ వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో మాల్దీవ్స్ ప్రజలు చూడనివ్వండి. సో అక్కడ చైనీస్ టూరిస్ట్స్ వచ్చి చాలా అసహ్యకరంగా ప్రవర్తించడం అన్నది ఆఫ్రికాలో చాలా మంది చూశారు ఆల్రెడీ. మాల్దీవ్స్ అదే ఫేస్ చేస్తుంది. వాళ్ళకి మర్యాద అన్నది లేకుండా ప్రవర్తించేటువంటి ఘటనలు నేనే చూశాను స్వయాన. నేను గతంలో ఆఫ్రికా యూరోప్ టూర్ చేసినప్పుడు నేను చూశాను అవన్నీ.
మరి మాల్డీవ్స్ అలాగే నిర్ణయించింది కాబట్టి చూద్దాం ఏమవుతుందో. అది అపోజిషన్ లీడర్ మాత్రం స్పష్టంగా చెప్పారు, ఇక్కడ ఏదో భారత సైన్యం ఉంది అనడం చాలా తప్పు, ఎవరో కొంతమంది ఆఫీసర్లు ఒక 50-60 మంది ఉన్నారు ఇక్కడ అంతే, అది సైన్యం కింద పరిగణించకూడదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఆ దేశం నిర్ణయించాలి, ఆ దేశం యొక్క సార్వభౌమతాన్ని మనం అపోజ్ చేయట్లేదు. ఆయన ఇందాక నువ్వు అన్నట్లు మోజో ఇచ్చిన స్టేట్మెంట్, మమ్మల్ని ఎవరు బుల్లి చేయడానికి వీల్లేదు, మమ్మల్ని ఎవరు బలవంత పెట్టడానికి వీల్లేదు, మేము చిన్న దేశమైనా అని చెప్పి ఇచ్చిన స్టేట్మెంట్కి జయశంకర్ గారు చాలా ధీటుగా సమాధానం ఇచ్చి $4.5 బిలియన్ ఎవరికైతే మేము దానం ఇచ్చామో వాళ్ళని మేము బుల్లి చేయవలసిన అవసరం మాకు లేదు అని చెప్పడం జరిగింది. సో సరే, మీ కర్మకి మీరు పోండి అని చెప్పి మనం విత్డ్రా చేసుకుంటున్నాము. విత్డ్రా చేసుకుని మన రక్షణ మనం చూసుకునే దిశగా లక్షద్వీప్లో మన శక్తిని పంచుకుంటున్నాం. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి జియో పాలిటిక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.